తనను తాను తెలియగా సృష్టిడే అవకాశం. ఈ మాట గట్టిగా చెప్పుకుంటున్నాం. ఎట్లా చెప్పుకుంటున్నాం? గట్టిగా. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే గాఢదా ఉంది నిజం అన్నారు. అక్కడే ఉన్నది నిజం కనుక గట్టిగా చెప్పుకుంటున్నాం. అవునా? ఎందుకంటే తనకు తానే తెలియకపోతే ఇంకా ఏది తెలుస్తుంది? అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు దీని మీద శాస్త్రం ఒక చోట ఒక శ్లోకం చెప్తుంది. ఏమిటంటే జిహ్రేతి వ్యవహర్తుంచ భోక్తాహమితి పూర్వవత్ చిన్ననాసైవ హ్రీత క్లిశ్యన్ ప్రారబ్ధమశ్నుతే అన్న. దానిలో ఒక ఉపమానం ఉంది. ఉపమేయం మనకు ఉపమానం ఏమిటంటే చిన్ననాసైవ హ్రీత క్లిశ్యన్ ప్రారబ్ధమశ్నుతే అన్నారు. చిన్ననాసైవ అంటే ఆయన జీవితం ఎట్ట గడిచిపోయిందంటే ఎక్కడికి పోయినా ఆయనే ముందంజ. ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలన్నా కూడా టైలర్ని కాదని తీసి పక్కన పెట్టి టైలర్ దగ్గర నుంచి కత్తెర పట్టుకొచ్చి ఈయనకి ఇస్తే ఈయన కత్తిరించడం చేత కాకపోతే పక్కనే టైలర్ ఉండి కత్తిరించేస్తాడు. అప్పుడు ఓపెన్ అయిపోతుంది. అట్లా కొన్నాళ్ళు గడిచి మొత్తానికి చాలా అభ్యాసం చేసి రిబ్బన్ కత్తిరించడం నేర్చుకున్నాడు. విన్నారా? నేర్చుకున్నాడు. దాని మీద సక్సెస్ఫుల్ అయినాడు. ఇది ఇంగ్లీష్లోనే అయినాడు, మళ్ళీ తెలుగులో విజయవంతం కాదు. ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్ అయినాడు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చివరికి మురుగు కాలువని ఓపెన్ చేయాలంటే కూడా ఈయన ఉండాల్సిందే. మురుగు కాలువ మీద బ్రిడ్జి కట్టాలన్నా ఈయన ఉండాల్సిందే. మరి ఇంకా ఎవరు మరి మురుగు కాలువ పని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఒక కాలనీ కట్టాలన్నా కూడా ఈయన ముందు ఉండాలి, రిబ్బన్ కత్తిరించాలి. అట్లా బాగా పాపులర్ అయిపోయినాడు ఈ వ్యక్తి. అవగా కొంతకాలానికి ఏమైందంటే ఏమిటి ఒక యాక్సిడెంట్లో ఈయనకి ముక్కు కాస్త తెగింది. అర్థమైందా? అప్పుడు ఈయన చిన్ననాస బిరుదాంకితుడైనాడు. చిన్న అంటే తెగినటువంటి, నాశం అంటే ముక్కు అన్నమాట. చిన్ననాస ఇది బిరుదాంకిత బభూవ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత ఇక పూర్వంలాగానే అందరూ వచ్చి అయ్యారండి, నువ్వు రాకపోతే ఎవరికి రిబ్బన్ కత్తిరించడం చేత కావటం లేదు, వచ్చేయి అని వాళ్ళేమో ప్రాధేయపడుతున్నారు. ఈయనకేమో ఇది తనకు సిగ్గుగా ఉంది. ముక్కడ్డం పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఎవరన్నా వస్తే చేస్తే కూడా. మరి ఇట్లా అవస్థపడుతూ చిన్ననాసైవ హ్రీత అంటే సిగ్గుపడేవాడు అన్నమాట. ఎట్లాగో క్లిశ్యన్ ప్రారబ్ధమశ్నుతే. క్లిశ్యన్ అంటే అవస్థ పడిపోతూ ఇక మళ్ళీ ముక్కు అతికించుకోవడానికి రాదుగా, మరి పిండితో ముక్కు చేసి పెట్టుకోండి. అట్లా కొన్నాళ్ళు ప్రయత్నం చేశాడు. అనుకోకుండా రోజు ఒక తుమ్ము వచ్చింది. ఆ తుమ్ముతో ఆ బుక్కు కాస్త ఊడిపోయింది. అది కూడా ఎక్కడో మళ్ళీ రిబ్బన్ కత్తిరిస్తూ ఉంటే వచ్చింది. ఇక ఇట్లా లాభం లేదు, వెళ్ళి ముక్కు ముంచుకొని చిన్ననాసైవ హ్రీత అంటే సిగ్గుపడుతూ, క్లిశ్యల్ అంటే క్లేశపడుతూ అంటే ఏడ్చుకుంటూ దుఃఖించుకుంటూ, ప్రారబ్ధమశ్నుతే ప్రారబ్ధమును అనుభవించుకుంటూ రోజులు గడిపేశాడట. అట్లాగేట జిహ్రేతి వ్యవహర్తుతాహమితి పూర్వవత్.
జ్ఞాని అయిన వాడు తానెవరో తెలుసుకున్నటువంటి వాడు మరి అంత అమృత స్వరూపుడే తాను. అటువంటి ప్రశాంతమైనటువంటి స్వరూపాన్ని ఎక్కడ చంచలమని కానీ చెడు అని కానీ చెదరిపోవటం అనేటటువంటిది కానీ అవి ఏమి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి తాను ఉండేటటువంటి వాడు తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎప్పుడైనా పూర్వవతి ఇదివరకు వల్లే భోక్తాహమితి నేను అనుభవించేవాడిని, కర్తాహమితి భోక్తాహమితి ఇదివరకులాగా నేను చేసేవాడిని, ఇదివరకులాగా నేను భోగించేవాడిని అనుభవించేవాడిని అని అనుకోవటం. ఎందుకు అనుకోడు అని అంటే తనకు సిగ్గుచేటు. అది ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళు తమాషాగా ఒక ఏం చెప్తారు, పూలమ్మిన చోట కట్టెలమ్మగా చేసి అంటారు. అంటే వెనక రోజుల్లో పూలు అమ్ముకునేవాడు, ఇప్పుడేమో కట్టెలు అమ్ముకోవాల్సి వచ్చింది. తనకి ఏదో అమ్ముకోవడమే అయినా నాజూకు పని చేసేవాడు ఈ బలమైన పనులు చేయాలంటే ఎట్లాగైతే అదేదో వింతగా ఉండి బాధపడేటట్టుగా ఉంటుందో, సిగ్గుచేటుగా ఉన్నట్టుగా ఉంటుందో, అంతకంటే వేరుగా బాగా దర్జాగా బతికేటటువంటి మనిషి అందరూ వచ్చి తన దగ్గర వచ్చి ప్రాధేయపడి అది చేసేటువంటి వాడు ఇప్పుడు తానే అందరి దగ్గరికి పోయి ప్రాధేయపడి బిచ్చవచ్చుకొని బతకాల్సి వచ్చింది అనుకోండి. లేకపోతే ఏదైనా మరి సైకిల్ రిపేర్ దుకాణం ఏదో పెట్టుకొని బతకాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు తను ఎట్లా అవస్థపడతాడు అర్థమవుతుందా? ఎంత కష్టపడతాడు. ఆ కష్టం అనేది తనకు తెలియాలి. ఆ కష్టం తెలియటం కోసమనే మనకు ఏమవుతుంది, చిన్ననాశైవ హరిత అట్లాగే భోక్తాహమితి పూర్వవతి. ఇదివరకు ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు చేసేటప్పుడు నేనే అనుభవించేవాడిని, నేనే చేసేవాడిని, నేను అనుభవించేవాడిని అన్నటువంటి అహంకారం, ఈ అహంకారం మనని ఎట్లా బాధించేదో, ఎట్లా చేసిందో అది అప్పుడు అర్థం కాకపోతే పోవచ్చు. కానీ ఈనాడు మనం గుర్తించి ప్రవర్తించే రోజుల్లో, జ్ఞానం తెలుసుకొని ప్రవర్తించేటప్పుడు మనకు తేడా బాగా తెలుస్తుంది. అవునా? ఎందుకంటే ఎంత చేసినా దేహం కోసమే కదా, ఎవరున్నా దేహం కోసమే కదా. నా వాళ్ళన్నా కూడా దేహంతో పోల్చుకొని నా వాళ్ళని అంటున్నావు, కానీ దేహంతో పోల్చకుండా లేదు. కానీ తనేమో దేహంతో పోల్చి కాదు, దేహంతో పోల్చినవన్నీ దేహమే నాతో పోల్స్తే లేనిది అయితే ఇంకా లేనిదే. అది ఎందుకు లేదంటే ఇట్లా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అన్నారు. ఎట్లాగంటే దేహమేమో చచ్చిపోతుంది, తానేమో లేచిపోతున్నాడు. దేహం నేను ఎట్లా అవుతాను, అయితే నేను ఎట్లా అవుతా అని గుర్తుంచుకుంటాడు. అటువంటి నేను దేహంతో పోల్చుకొని వచ్చినటువంటి క్లేశములను గురించి ఎట్లా అనుభవించాలి, అసలు దేహమే నేను అనుకోవాలంటేనే సిగ్గుగా ఉందని. ఎందుకు సిగ్గుగా ఉంది? తన గురించి చాలా గొప్పగా గుర్తుంచుకునేవాడు అయినప్పుడు, తాను గొప్పగా గుర్తుంచుకునేవాడయి అందరి చేత మర్యాదలు పొందేటటువంటి వాడై ఉండగా, తాను ఇప్పుడు ఇట్లా అందరి వైపు అందరి ముచ్చట్లు కాళ్ళు ముళ్ళు దాక్కుంటూ వాళ్ళ వల్లనే తాను బతకవలసి వస్తే ఎట్లా ఉంటుంది? ఇతనికి సిగ్గుచేటు. ఇట్లా చేసే కంటే ఏ ఊరైనా లేచిపోదాం, ఎవరు గుర్తించినటువంటి వేరే ఊరికి లేచిపోదాం అనుకుంటాడు. అది అర్థం, అది కరెక్ట్. ఎక్కడ తనకు బయట దాని యొక్క గుర్తింపు లేకుండా పోతుందో, బయట స్వరూపములు తను గుర్తించకుండా ఉంటాడు. అట్లా నేను మాత్రం గుర్తించుకుంటాను, బయట వాళ్ళు నన్ను ఎట్లా అనుకుంటే నాకేమని. అది ఇక్కడేమవుతుంది, బయట వాళ్ళందరూ కూడా నన్ను పూర్వం అట్లా గొప్పగా అనుకునేవాళ్ళు, ఇప్పుడేమో ఇట్లా అనుకుంటే ఇట్లా ఉంటుందంటే ఇది కూడా ఒక తర్కమే, కానీ ఒక విధంగా నిజమే అన్నారు. అంటే సాధన దృష్టిలో నిజమే, కానీ సిద్ధ దృష్టిలో కాదు. ఎవరిట్లా అనుకుంటే కనుక తాను శవం వల్లే బతకాలి అనుకుంటాడు.
అటువంటిది విషయాత్మకంగా తను నడవడికలు ఏవైనప్పుడు కూడా తనకు తన స్వరూపం తనకే సిగ్గుగా తెలుస్తుంది. ఆ మాటకు వస్తే ఎప్పుడన్నా నేను అనాల్సి వస్తే దేహాన్ని చూసి నేను అన్న ఇది వ్యావహారికమే అయినప్పటికీ కూడా తనకు సిగ్గుగా ఉంటుంది. దేహానికి ఆకలి వేస్తే నాకు ఆకలి వేస్తుంది అనాలంటే సిగ్గుగా ఉంటుంది. ఆకలి మనకు బోధ చేస్తుంటే బాధిస్తోంది అంటున్నాం మేము. ఎంత నీచుణ్ణి నేనంట. ఆకలి ఏం బోధ చేస్తుందంటే ఏదో తక్కువైతే నీకు తెలియజేస్తుంది. దేహానికి తక్కువైనటువంటిది, దేహ పోషణకు తక్కువైంది ఏదో నీకు తెలియజేస్తుంది. అక్కడ దేహంతో పోల్చి కాకుండా తన గ్రహింపుకు, దేహానికి గ్రహింపు అని ఎట్లా అనుకున్నాము, దేహంతో పోల్చి గ్రహింపు ఎట్లా అనుకున్నాము, అట్లాగే తన గ్రహింపులో లోటు ఏదన్నా ఉంటే ఆ లోటును మనకు తెలియజేసేటటువంటి బోధ చేస్తుంది ఆకలి దప్పిక ఏదైనా అట్లాగే చేస్తుంది. ఆ మాటకు వస్తే మరి ఎట్లా ఆడు మగల ఆవేశం కూడా ఏమొస్తుంది, ఇదేదో తుక ఉడికిపోతుంటే ఇదేమిటి తుక ఉడికిపోతుంది అని గుర్తించవలసినటువంటి బోధని గుర్తించి ఇది నాకు స్వరూపం కాదు అని వెనక్కి మరలవలసినటువంటి బోధను పెట్టబోతున్నాడు. వాడు ఆవేశంతో పరిగెడుతున్నాడు. వాడు పోయి ఏం చేస్తాడు, రెండు గోడలతో ఢీకొన్నట్టుగా కోరుకున్నారు, అంతేగాని అక్కడ నిజంగా సాధించింది ఏమి లేదు. అయితే అయినా కూడా పెళ్లి చేసుకున్నాం కనుక మనకి ఎట్లా ఉంటుంది కనుక ఇది టైప్ అప్రూవ్డ్. లోకంలో వాళ్ళందరూ ఒప్పుకున్నారు కనుక ఆమె అట్లా ప్రవర్తిస్తూ ఉంటే లోకంలో నేను ఇప్పుడు వివాహితుని అని బ్రాండ్ అయిపోయింది. ఈ ముద్ర నాకు ఎప్పుడు పోతుంది? నేను వివాహితుడట్టు అవుతాను. నేను ఎప్పుడు కూడా వివాహం అవటం కాకపోవటం, అవును లేదు, వీటితో సంబంధం లేనటువంటి స్వరూపం నేను, ఇది ఎట్లా అవుతుంది అనుకుని క్లిశ్యన్ బాధపడుతూ ప్రారంధం వస్తుంది. ప్రారంధాన్ని పొందుతాడు. ప్రారంధం అంటే ప్రతితేన ప్రకర్షేణ ఆరంభం, మొదలు పెట్టబడింది అన్నమాట. ఇట్లా తానే తగుదునమ్మా అని మొదలు పెట్టుకున్నాడు, చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏడ్చుకుంటూ క్లిశ్యన్ ప్రారంభమును అనిపిస్తూ చేస్తున్నాడు. వ్యవహారంలో ఇంకా చాలా 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 ఉంటాయి. అక్కడంతా పోయి ఇరుక్కోకుండా తన లోపల ఏమవుతాడు, ఎప్పుడైతే ఇది తప్పు అని బాధపడతాడో దానికి తగినటువంటి అనాత్మ భావములు, అనాత్మ ప్రవృత్తి అటువంటి భాష చేత అది ఉడికిపోతుంది. ఉడుకుట అంటే ఎండిపోయి కాలిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట. అది దాన్ని గుర్తించుకుంటూ ఇది బాగుంది ప్రారంభం వస్తుంది. చేసుకున్న దానికి చేసినంత అనుభవించక తప్పదు. ఎంతటి వాళ్ళకైనా తప్పదు ఇది చేసుకోవటం. ఎంతటి వాళ్ళని లోకంలో మాట అది సృష్టిలో అటువంటిది. అది ఒక ఆదేశం. ఏమిటి ఆదేశం? ఎట్లా చేసావో ఆ చేసిందేదో నిన్ను పీకుతుంది. ఆ పీకినప్పుడు చేసింది తప్పు అని నీకు తెలియాలి. చేసిందని తప్పని తెలిసి మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి, ఏ జన్మలోనూ చేయకుండా ఉండాలని తెలియాలి. అయితే ఇంకా మనం గుర్తించవలసింది ఏమిటంటే, అట్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు తెలుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వ్యావహారికమైనటువంటి సంబంధం వచ్చి దానిలో ఆ వ్యావహారికంగా ఆ సంబంధ బాంధవ్యాలతోనూ, లేకపోతే అట్లా ఆవేశాలతోనూ, లేకపోతే ఆ కోరికలతోనూ, లేకపోతే అటువంటి సంబంధాలతోనూ ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నాము. ఆ ప్రవర్తనలో వ్యావహారికంతో పోల్చుకొని ఆ సంబంధంతో పోల్చుతున్నాడా, లేక ఆ సంబంధాన్ని తాను గుర్తించి తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్ అంటే ఆచరణాత్మకంగా ఒకప్పుడు పూర్వవత్ అక్కడ సంబంధం ఉంది అని ఎట్లా ప్రవర్తించాడో ఆ చిత్తం అంటే తాను చైతన్యవంతం చేసుకోవడం. ఆ చైతన్యాన్ని ఇప్పుడు పోల్చుకొని ఇది కాదు అని గుర్తించి ఆ చిత్తం యొక్క భేదాన్ని బాగా గుర్తించుకుంటూ
బయటపడే విధంగా అక్కడి నుంచి బయటపడటానికి తనకు ఎంత అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని చూచుకుంటూ ప్రవర్తించాలి. ఇది చాలా ఈ అవకాశం కోసం. ఇప్పుడు ఇది ప్రారంభమే కావచ్చు, కానీ ప్రారంభంలో ఇట్లా ఉండాలి. పూర్వవత్ అర్థం. పూర్వవత్ అంటే పూర్వం వలె. పూర్వం వలె ప్రవర్తన ఎట్లా ఉందో ఆ ప్రవర్తన విషయం ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఉనికి దగ్గర నుండి తర్వాత స్మృతి, ఎరుక, తెలివి సవరణ, తెలివి, ఇంకా అహం అస్మద్భావం, తర్వాత చిత్తం, బుద్ధి, మనస్సు, ఇవన్నీ కూడా ఆయా స్థానాల్లో ఎట్లా పూర్వం వలె ప్రవర్తించిందో దానికంటే వేరుగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నదా లేదా అని గుర్తించుకునేటట్లుగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. పోల్చుకోవాలి వెంటనే. ఆ పూర్వం ఎట్లా ఇప్పట్లా. అట్లా ఇందాక చెప్పినట్టుగా ఆకలి బోధ చేస్తోంది, మనం బాధ అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. బాధ ఎట్లాగో ఈ ఆకలి అనేది ఏం చూపిస్తుందంటే ఏదో కొరత అయితే ఆ కొరత దాన్ని కోరి దాన్ని పూర్తి చేయమంటుంది. మరి దాని వెనుక ఉన్నటువంటి బోధ అది, రహస్యం అది. కొరతను పూర్తి చేసుకో అని. ఇప్పుడు మనం ఎటు చూసాం, ఆ కొరత పొట్టలో ఖాళీ అయింది కనుక దానికి అనేసి అయిపోయింది. మన ఎక్స్పెరిమెంట్ అక్కడితో పూర్తి అయిపోయింది, మన ప్రయోగం అక్కడితో. ఇట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఉన్నది ఉన్నట్లు, అర్ధాంతరంగా అంటే అర్థమవుతుందో లేదో. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అక్కడికక్కడ అయిపోయింది అనిపిస్తుంది. అయిపోయింది అనిపించడం అన్నం చేశాం కనుక అయిపోయింది. ఇప్పుడు నిర్మతిగా అనేటప్పటికీ తనకు సిగ్గు వస్తుంది. చిచి, మళ్ళీ అదే వస్తుంది. అసలు కారణం దీనివల్లనే కదా వచ్చింది. దేహాన్ని తగినట్టుగా పోషించడం అనే దాన్ని ఎప్పుడు ఒప్పుకున్నాడో వాడు దేహం అనే భావంలో, లేదాన్ని దేహాత్మభావం అంటారు. దేహంలో ఆత్మభావంలో కొంచెం చచ్చగలమాట. కనుక ఇప్పుడు ఏం చేయాలి? దేహమే నిన్న ఆత్మభావం కాకుండా దేహం ఈ విధంగా బోధన ఇస్తోంది. ఆ బోధన ఇచ్చే దానిని సద్వినియోగం చేసి గుర్తించుకొని మళ్ళీ దేహం రాకుండా ప్రయత్నం చేసేటటువంటి అవకాశాన్ని దేహం ఇస్తోంది, కానీ దేహం బంధంలో పడటానికి అది అవకాశం ఇవ్వటం లేదు అని ఎప్పుడు గుర్తించాడో ఇది అప్పుడు సాధనగా వాడుకుంటాడు. దేహాన్ని సాధన పరికరంగా వాడుకున్నప్పటికీ ఏదో బురద తొక్కి కాళ్ళు కడుక్కున్నట్టుంది. ఇక బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అన్నట్టుగా కాళ్ళు కడుక్కున్నంత మాత్రం చేత తాను తెలివైనవాడు కాదు. బురద తొక్కకుండా ఉంటే తెలివైనవాడు, కానీ తొక్కి కాళ్ళు కడుక్కున్నంత మాత్రం చేత ఏదో మధ్యస్థం వాడు. అందువల్ల సాధన అన్న అంశాన్ని తీసుకొని తాను గర్వించవలసిన అవసరం కాదు. సాధన ఎప్పుడూ కూడా పూర్వపు ప్రవర్తనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా తీసేసేయడం కోసమే సాధన. ఆ సాధన, ఆ దృష్టి ఎప్పుడు పోయిందో అప్పుడు మనం బయట ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దీనిలో కూడా లోకంలో ఎట్లా ఉంటుంది, ఏవో తప్పు చేశానే అని ఏడ్చామనుకోండి, ఏడ్చినంత మాత్రం చేత చేసిన పాపం పోతుందా అని ఒక ప్రశ్న, సామాన్యుడి ప్రశ్న కావచ్చు, ఒక సామాన్య సాధకుడి ప్రశ్న కావచ్చు. ఏడ్చినంత మాత్రం చేత పోతుందా అంటే పోతుంది, పోకపోవటం అనేటటువంటి బయట దాంతో పోల్చే కాదు. ఏడ్చినంత మాత్రం వస్తుంది, తనలో పరివర్తన కలుగుతుంది. తనలో పరివర్తనే అది పోవటం. మనకు జరిగింది పోదు, అయిపోయింది, గతం. అది గతం లేదు కనుక లేదు. దాన్ని తవ్వుకున్నాం అనుకో, మరి ఉన్నదే వచ్చి మళ్ళీ వస్తుంది. కనుక అది ఉన్నదా, అదేమవుతుంది, ఇదవుతుంది అన్నటువంటిది సామాన్యంగా సాధకులకు ఇటువంటి ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్న నుంచి మనం రాకుండా, ప్రశ్నల్లో ఇరుక్కోకుండా, సందేహాల్లో ఇరుక్కోకుండా ఈ శ్లోకం మనకేం చెప్తుంది? హ్రీత, సిగ్గుపడతాడు. సిగ్గుపడి ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని సిగ్గుతో ఏం చూపిస్తాడు? పూర్వ ప్రవర్తనకి ఇప్పుడు గుర్తింపుకి పోల్చుకుంటాడు. పోల్చుకుంటూనే దాన్ని దాటేస్తాడు. నదిని దాటాలంటే ఎట్లా చేస్తాం? నదిలో పోతూ ప్లవతే
తరతి. ప్లవతి అంటే ఈదుకుంటూ పోతూ తరతి. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక తప్పు పూర్వం చేసినటువంటి తప్పు నుంచి మనం బయటపడాలి అంటే దానిలో ప్లవతే. ఎట్లా ప్లవతే అంటే అది పూర్వం వలె ఉంది, అది నాకు ఇప్పుడు తప్పు తెలుస్తుంది కనుక ఇప్పుడు నేనేం చేయాలి, ఇది ఇట్లా, ఇది తప్పు, ఇది సిగ్గుపడవలసినటువంటిది, అసలు దేహంలోకి రావటమే సిగ్గు, తినడమే సిగ్గు అని ఈ విధంగా సర్వత్రా అన్నిటి యందు కూడా నిజభావాన్ని గుర్తించుకున్నాడు ఎప్పుడో. అప్పుడు అవతలది తటస్థమయ్యేటప్పటికి ఎట్లా ఉంటాడు, తాను దాటేటట్టుగా ఉంటాడు. నదిని దాటడానికి నీరు ఎంత ఉందో దాని ప్రకారంగా కొంత కాలం అవుతుంది ఎట్లాగో, అట్లాగే తాను కూడా దాన్ని ఎట్లా ఈదాలి, దాటుతున్నట్టుగా ఈదాలి. దాటుతూ బయట అవతలికి వెళ్ళాలి. ఎట్లాగో ఆ దాటడం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది, దానిలో నుంచే పోతున్నాడు, దానిలో ఉండి ఎట్లా పోతున్నాడు, దానిలో మునగకుండా పోతున్నాడు. నావ ఎట్లా ఉంటుంది, నదిలో ఉంటుంది కానీ ఆ మునగదని శబ్దానికి ఎట్లా అర్థం అంటే అది నదిలో ఉంది కానీ నదిని తనలో ఉంచుకోదు. ఇది ఒక మంచి ప్రావర్బ్ లాగా చెప్తుంటారు. నది నీరు తనలో ఉండదు. అట్లాగే పూర్వం ఆచరించినట్టు చేసినటువంటివే ఇప్పుడు ఉంటాయి. అంతే వదిలేసి చివరిదాకా అంతే మనకు ఈ దైనందిన కార్యక్రమాల్లోనే మనకు లేనిపోని బంధం బాధలనే వస్తుంది. కనుక అటువంటి వేసి వచ్చినప్పుడు ఏం చేయాలి, పూర్వం వలె ఉంటుట అనేటటువంటి ఏమన్నది దానిలోనే ఉంటున్నాడు కానీ దాన్ని తనలో చేర్చాడు, ఆ పూర్వభావాన్ని తనలో చేర్చుకుని ఏం చేస్తాడు, ఆ పూర్వభావం అట్లా ప్రవహించుకుంటూ పోతుంటే దాన్ని దాటుకుంటూ పోతాడు, ఈదుకుంటూ పోయి అవతల ఉంటాడు. ఇది తనకు ఎటువంటి ఆ ఉపమానం అంతవరకే. కానీ ఉపమేయం తనకి ఎంతటి జ్ఞానంగా ఉంటుందంటే అది చేసుకుంటూ పోతుంటే గతంలో ఇటువంటి జరిగినటువంటి దాన్ని, అది 1 గంట సేపు జరిగిందో, 4 గంటలు జరిగిందో, 4 సంవత్సరాలు జరిగిందో, ఏం జరిగిందో ఆ తర్వాత మరి చివరిదాకా జరుగుతున్నప్పటికీ కూడా ఎట్లా గుర్తిస్తాడు, అక్కడ ఏమి స్లర్ ఆఫ్ అంటారు, అసలు ఈ గుర్తింపుకే రాకుండా దాటేసినట్టుగా ఉంటాడు. అట్లా ఉన్నటువంటిది ఇప్పుడు అట్లా కాకుండా ఎట్లా ఉంటుంది, అడుగడుగు కూడా తనకు గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు ఇట్లా చేసా. ఈ గుర్తింపు మనిషికి చాలా గొప్ప విశేషం. ఇది సాధనలో చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇవన్నీ కూడా సాధన విషయాలే. అక్కడ పూర్వవత్ ప్రవర్తతే, అది వేరు, అది కూడా లౌకిక జీవితం. ఇప్పుడు జిహ్రేతి, ఇప్పుడు సిగ్గుపడతాడు, ఇది సాధన విషయం. దానివల్ల ఏం లభిస్తాడో అది ఎట్లా, ఆ ఏమి లభిస్తాడో దాన్ని కూడా ఇంకో శ్లోకం వెనుక రోజు ఒకసారి చెప్పుకున్నట్టు జ్ఞాపకం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, పరవేశని నీ నారి వ్యగ్రాపి గృహకర్మణి తదేవ ఆస్వాదయతి అంతః పరసంగరసాయనం ఏవం తత్వే శుద్ధే పరే ధీరో విశ్రాంతిమాగతః. ఏవం తత్వే పరే శుద్ధే ధీరో విశ్రాంతిమాగతః తదేవ ఆస్వాదయతి అంతః బహిర్వ్యవహారన్నభ్య. అక్కడ ఉపమానం పడి చెప్పారు. ఎట్లాగైతే పరసంగ రసాయనం, ఒక ఆడుది ఇంకొక మగవానితో సంపర్కాన్ని పెట్టుకొని వాటితో కులికినట్టుగా అంత ఎప్పుడైతే ఉన్నదో, అది కులకటంలో ఎటువంటి అభినయాలు చేస్తుందో ఆ అభినయములన్నీ కూడా తన ప్రతి కణములకు అందించినందువల్ల అక్కడి నుంచి తప్పుకోలేదు. అవునని ఆ కులికినందువల్ల తప్పించుకోలేదు. ఎట్లాగో అవును అన్నట్టుగా దాన్ని ఎప్పుడు చూశాడో అదంతా కూడా తనకు వ్యూహబద్ధంగా అన్ని కణములను ఆ విధంగా పలికించుకున్నాడు. కనుక దాన్ని తప్పించుకోవడం మళ్ళీ కష్టం అవుతుంది. అవునా? అయినా ఆ ఆడది ఏం చేస్తుందంటే, గృహకర్మని వ్యగ్రాపి అంటారు. ఇంటి పనులు చేసుకుంటూ దానిలో మునిగి పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఏమవుతుంది, పరసంగ రసాయనం ఎట్లాగైతే విడిచిపెట్టదు. పరవ్యసని నారి అంటే ఆడుది, పరవ్యసనం కలిగినటువంటి ఆడుది పరవ్యసని నారి. వ్యగ్రాపి గృహకర్మణి అంటే ఇంట్లో పనులలో వ్యగ్రాపి
దానిలో చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా తదేవ ఆస్వాదయతి అంతః పరసంగ రసాయనం. ఆ పరపురుషుడు మగడితో ఉన్నటువంటి ఆ రసాయనం, ఆ ఆస్వాదన ఏదుందో, ఆ భావాలు ఏమున్నాయో దానిలో తదేవ ఆస్వాదయతి. ఆస్వాదయతి అంటే తింటూ ఆస్వాదన చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి కూడా దాన్నే తెచ్చుకుంటూ ఉంటుంది. అది తనకు స్వరూపంగా అనుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆనందించుకుంటూ ఉంటుంది అది చేసుకుంటూ. ఎట్లాగో అట్లాగే ఏవం తత్వే పరే శుద్ధే ధీరో విశ్రాంతిమాగత. వాడి స్థితి చెప్తారు చూడండి. వాడు ఆగత అంటే పొందినవాడు. ఏమిటిది? తత్వే తత్వమందు పరే పరమైనటువంటి శుద్ధి పరే శుద్ధి ధీర ఈ ధీరుడైనటువంటి వాడు విశ్రాంతిమాగత విశ్రాంతిని పొందాడు. వాడెవరు? ధీరుడు అన్నాడు. ధీరుడు అంటే దేయం రాతి నిగ్రహణాతి. దేయం అంటే ధారణ. తన ధారణ తాను తెచ్చుకుంటాడు మళ్ళీ వెనక్కి. ఒకప్పుడు ఆ ధారణ ఒకప్పుడు బయట తిరిగేటప్పుడు అక్కడ ఏదో ధారణ పెట్టుకొని అది సత్యం అనుకుని ప్రవర్తించాడు. అప్పుడు ధారణ అదే అప్పుడు తనకు ధారణ సత్యం ధర్మం అనుకున్నాడు. ఇప్పుడు అది కాదెంపులు తెలుసుకున్నాడు. ఇప్పుడు కాదని తెలుసుకున్నది ధారణ అవుతుంది. ఇప్పుడు ధర్మం మారిపోయింది కనుక ఇప్పుడు ఏం చేస్తాడు? మారిపోయినటువంటి ధర్మాన్ని అభ్యాసం చేస్తాడు. అందువల్ల వాడు ధీరుడైనాడు. ధారణని ఎప్పుడు పెంచుకుంటాడో వాడు ధీరుడు అవుతాడు. ధీరుడు అంటే మనకేం చేస్తుంది? కత్తి యుద్ధం చేసేవాడిని ధీరుడని వీరుడని చెప్పుకుంటుంటారు. ధీరత్వము వీరత్వము కత్తి యుద్ధంతో పోల్చి కాదు. ధారణ మామూలు అర్థం బుద్ధిని నిగ్రహించి అంటారు. ధీ అంటే బుద్ధి అని అంటారు. బుద్ధి అని ఎందుకంటారంటే బుద్ధి ధారణ చేస్తుంది. బుధ అవగమని ఉనికిని తన నిజ స్వరూపం యొక్క ధారణని నిలుపుకుంటుంది కనుక బుద్ధి అంటారు. అందువల్ల అది మళ్ళీ ఒక పదంగా చెప్పినట్టయితే ఎట్లా అవుతుంది? ధారణ చేస్తుంది కనుక ధీరో విశ్రాంతి మాగత. విశ్రాంతిని పొందిన వాడే ఏం చేస్తుంది? బయట వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా తదేవ ఆస్వాదయతి. దాన్ని దేని తత్వే పరే శుద్ధే శుద్ధమైనటువంటి తన స్వరూపాన్ని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? తన ఈ శుద్ధమైన దీనిలోకి ఈ నావలోకి నీరెట్ట రాదు, నది నీరెట్ట రాదు. అట్లాగే చేస్తున్నటువంటి వాడు ఆ పూర్వముగా ఉన్నదాన్ని ఇప్పుడు మననం చేస్తున్నాడు, చూస్తున్నాడు, రెండింటిని పోల్చుకుంటున్నాడు. ఆ పోల్చుకొని ఎట్లా ఉంటాడంటే తానేమో నావలో ఉన్నాడు, ఇదేమో నదిగా కింద ఇట్లా చేస్తాడు. తన బుద్ధిలోకి అది రాకుండా నిలవకుండా చూసుకుంటూ పోతుంటాడు. నదిలో పోయేవాడు ఏమరపాటుగా అట్లా ఉండడో దాటేదాకా తను తెడ్డు వేసుకుంటే ఎట్లా పోతాడో ఇట్లాగే ఏమరపాటు లేకుండా ఉండాలి. అంత అది నిజంగా అవుతుందా అంటే అలవాటైన ప్రాణం అట్టిట్లాడిందని లోకంలో ఒక సామెత చెప్తుంటారు. అలవాటు చేసి పడినందువల్ల మనకు అది పూర్వం అది మనది కాకుండా పోయిందన్నమాట. ఇప్పుడు అలవాటు చేసుకుంటే మనది అవుతుంది. అలవాటు చేసుకున్నందువల్ల ధీర అవుతాడు. అంటే ధారణను ధేయం రాతి పొందుతున్నాడు, తీసుకుంటున్నాడు. ధేయం రాతి నిగ్రహణాతి దాన్ని పొందిన గ్రహింపుగా చేసుకుంటాడు దాన్ని. అందువల్ల అతి. అందువల్ల మనం చేసాం చాలా విషయాలు చెప్పుకుంటూ అది మాట చెప్పినంత సులభమేం కాదు. ఆకలి బోధ అని అది మనం దాన్ని బాధగా తీసుకుంటున్నామని, అలాగే లోకంలో ఏదైనా బోధే. బయట మనం ఎక్కడ తిరుగుతున్నామో అవన్నీ కూడా బోధ. దేహం కూడా బోధ స్వరూపమే, శరీరం కూడా బోధ స్వరూపమే. బోధ స్వరూపం కాంతి లేదన్నారు. ఎందుకు లేదు బోధ స్వరూపం కాంతి అంటే మళ్ళీ ఇంకో ఉపమానం చెప్పుకుంటారు చూడండి. చంద్రుడు వెన్నెల కాస్తున్నాడు. చంద్రుడేమో అక్కడే ఉన్నాడు. మనకేమొస్తుంది? వెన్నెల మాత్రమే వస్తుంది. వెన్నెలే ఇంత ఆహ్లాదం కలిగిస్తే చంద్రుడు ఎంత ఆహ్లాదం కలిగిస్తాడు? ఇది కూడా ఒక పౌరాణికమైనటువంటి విషయం. పసిపిల్ల ఏం చేస్తుంది? పసిపిల్లవాడు ఏం చేస్తాడంటే వాడు నాన్నని ఏదో అడగాలి. ఆడుకోవటానికి ఎవరు కావాలి? వాడేమో రాజకుమార్తె, చక్రవర్తి కుమారుడు వాడు ఉన్నాడు. వాడికి సామాన్యుడు ఎట్ట వస్తాడు? రావటానికి వెళ్ళలేదు. అందుకని ఏం చేస్తాడు? చంద్రుడు పైన ఎందుకున్నాడు?
నాతో ఎందుకు వచ్చి ఆడుకోవడం అంటే ఇది కేవలం లౌకికంగా విషయాత్మకంగా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? చంద్రుడు వచ్చి ఆడించాలి అంటే రిఫ్లెక్షన్, పరావర్తనం తృప్తిపడకుండా మూలమునే కోరుతున్నాడు. అట్లాగే పరావర్తనమైనటువంటి దాంతో కాకుండా, అంటే ఏదో సాధన చేసి ఇప్పుడు గుర్తించాలి కాకుండా, అది తన స్వరూపంగా అందేటట్లుగా తాను గుర్తించడం అనేటటువంటి చాలా గొప్ప విశేషం. అది ఆ అందేటట్లుగా చేసేదే మనం పోయిన వారం, ఆ కిందటి వారం కూడా కొంత చెప్పుకున్నట్టున్నాం. ఇంట్లో బోధవాక్యాలు ఉండాలి. అవి ఎట్లా అందిస్తాయంటే దర్శనంగా ఉంటుంది. అంటే మనకేదో సమస్య వచ్చింది, మన వ్యాకులత వచ్చింది, ఆ వాక్యం చూసేటప్పటికి ఆ సమస్య, మా వ్యాకులత అంతా లేచిపోవాలి, వెంటనే స్వస్థుడైపోవాలి. రైట్, విషయాత్మకంగా ఇట్లయితే నేను ఇట్లా నిలవగలుగుతా అని విషయాంగా పడి దాన్ని మళ్ళీ విషయాత్మకంగా చెప్పుకొని చేసేసామనుకోండి, అప్పుడు మనం చేసిన నిశ్చయం విషయం దాకా వెళ్ళిపోయింది, విషయంలో ప్రవర్తన కూడా అందిపోయింది. మనకు అడ్డు లేదు. బోధ విన్నాం, కానీ విషయంలో ఎట్లా ప్రవర్తించాలో మనకు అర్థం కాకపోతే, అక్కడ మనం దాన్ని అమలుపరచలేకపోతే, గట్టిగా పట్టుకుందాం అనుకుంటూ ఉంటేనే గ్లాసో గరిటో ఏదో కింద జారి పడిపోయింది ఎట్లాగో, అట్లాగే స్పష్టంగా ఉందాం అనుకుంటూనే మనం జారిపోతుంటాం. ఆ జారిపోవటం అనేటటువంటి ఒక దురవస్థ. ఆ దురవస్థ నుంచి మనం బయటపడాలన్నమాట. ఆ బయటపడటం అనేటటువంటి ఎట్లా ఉంటుంది? చాలా కావాల్సినటువంటి విషయం. అది చెప్పినప్పుడు చాలా బాగా ఉంటుంది, చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఆ మాటని అక్కడే ఆపేయద్దు. చెప్పిన మాట చెప్పేటప్పుడేమో చాలా బాగుంటుంది, వచ్చేటప్పటికే కష్టంగా ఉంటుంది. ఆపామనుకోండి, అప్పుడు మనకు పరిష్కారం దొరకలేదు. ఏం చేద్దాం, ఏం చేయాలని దొరకలేదు అన్నమాట. అది ఇట్లా ఉంటుంది. అది వచ్చేప్పుడు కష్టంగా ఉంటుందంటే, ఎక్కడ కష్టం అన్నావో అది నీ వరకు ఆచరణ చేయలేదన్నమాట. చెప్పింది విన్నంత వరకు బాగుంది అన్నావు, ఆ వినేంత వరకు పూర్వాభ్యాసం చేశావు. అయితే ఆ విన్నదాన్ని మళ్ళీ ఆచరించటం అన్నటువంటి దాన్ని గతంలో చేయలే, ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేయాలని గుర్తించి, ఇంతే కదా, విన్నదే నమ్మకం కలిగిన దాన్నే కదా ఆచరించమన్నారు. ఈ విషయంలో మనం ఎంత గొప్ప సాధకుడైనా గుర్తించవలసినటువంటి ఒక నిజం ఏమిటంటే, నియమం శాస్త్రం మనకు చెప్పినప్పుడు ఎట్లుండాలంటే, ఇంత పెద్ద బరువు నత్తి పెడితే నేను ఏం చేయాలి అన్నది. నియమం బరువు కాదు. నియమం ఇప్పుడు ఎట్లా ఉంటుంది? పొందినటువంటి ప్రవర్తన, పొందినటువంటి యమ యచ్చతి గ్రహింపు, పొందిన గ్రహింపు. ఏం పొందినటువంటిది? ఒకప్పుడు తన స్వరూపాన్ని తాను గుర్తించలేక, అంటే ఏమిటి ఇంతవరకు అర్థం కాలేదనుకుంటాం. ఒక మాట చెప్పుకుంటే బయట ఎక్కడ ప్రవర్తిస్తున్నామో అప్పుడెప్పుడు కూడా డిబేట్ అంటారు. డిబేట్ అంటే అది ఎట్లాగా ఇది ఎట్లాగా అనేటప్పుడు ఎప్పుడు కూడా వివాదం వస్తుంది. దేనికైనా సరే ఒక పక్షం చూస్తే ఒకటిగా ఉంటుంది, ఇంకో పక్షం చూస్తే వేరేగా ఉంటుంది. ఈ మాట మనం అందరూ చెప్పుకొని సర్దుకొని ఆ విషయాన్ని సత్యం అనుకుంటారు. రెండు పక్షాలు ఉంటాయన్నమాట. రెండు పక్షాలు ఉండవు, రెండు పక్షాలు దానికి లేవు. తనకు రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటేమో తన పక్షం, తన పక్షం ఇట్లా పరావర్తన చేస్తున్నాడు, తననే పరావర్తన చేస్తున్నాడు. తన పరావర్తన చేయబోయి దాన్ని వక్రీభవనం చేసుకుంటే, పరావర్తనం చేస్తున్నాడా, వక్రీభవనం చేస్తున్నాడు. పరావర్తనం చేస్తే రిఫ్లెక్ట్, గెట్ బ్యాక్, మళ్ళీ తన పరావర్తన మళ్ళీ రిఫ్లెక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. వక్రీభవనం చేస్తే వక్రం అయిపోయింది. వక్రం అయిపోతే ఎట్లా ఉంటుంది? దానికి ఎదురు కూడా ఒకసారి చెప్పుకున్నాను చూడండి. ఇది ఇట్లా పోతుంది అనమాట, ఈ కిరణం ఇట్లా పోతుంది. ఆ పోతూ ఉండగా ఎక్కడో అయింది, ఇట్లా తిరిగిపోయింది. ఆ తిరిగేటప్పుడు అంటే మీడియా మారింది అన్నమాట.
గాలిలో నుంచి ఒక ప్రిజంలోకో ఒక అద్దంలోకో అట్లా పోయేటప్పటికి పోతున్న కిరణం కాస్త ఇట్లా తిరిగిపోయేది. ఆ తిరిగిపోయేటప్పటికి ఏమవుతుంది, ఈ రేఖ ఇక్కడ తిరిగినట్టుగా కనిపిస్తుంది. రేఖ ఎప్పుడు నేరుగానే పోతుంది, మధ్యలో ఎప్పుడు తిరగదు. కానీ మనకి ఎట్లా వస్తుంది, తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ తిరిగినట్టుగా కనిపించేటప్పటికి రేఖకు ఉన్నటువంటి గుణం ఏంటి, రేఖ ఇట్లాగే ఉంటుంది, ఆ వెనక అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నవాడు ఇట్లా తిరిగినవాడు మళ్ళీ వెనక్కి చూసుకుని తన స్వరూపం చూద్దామంటే ఆ వెనక్కి ఇక్కడే ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో రా. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనుక మళ్ళీ వెనక్కి చూసుకుంటే అందదు. ఎందుకు, అది వక్రీభావం, వక్రం చెందాడు. అట్లా కాకుండా వక్రం చేయకుండా చేసుకున్నాడు అనుకోండి, వెనక్కి చూస్తే తన తప్పు తనకు తెలుస్తుంది. తెలియటం లేదంటే వక్రమైనాడు. వక్రం అంటే వంకర అయిపోయినాడు మనిషి, అవునా? అందువల్ల అట్లాగూ ఇట్లా ఏం చెప్పుకున్నప్పుడు మనిషి బాగా గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, నియమము అంటే భయపడకూడదు. నియమం అంటే భయపడకూడదు. నియమం అనేటటువంటిది తనకు తన సొంత ఇల్లు, తనకు నిజ నివాసం. ఆ నివాసంలో ఎవరూ తన్ని బయటికి నెట్టలేరు, కాదనలేరు. అద్దె ఇల్లు అయితే ఖాళీ చేయమనొచ్చు వాడు. తన ఇల్లుకి ఇట్లా అటువంటి అవాంతరాలు రాకుండా ఎట్లా ఉంటాయో అది అట్లాగే తనకు కూడా అవాంతరాలు రాకుండా అన్నారు. తనకు అవాంతరాలు రాకుండా అన్న విషయం, అది తాను రాకుండా ఎట్లా ఉంటుందండి, అదే దర్శనం అన్నారు. ఎట్లా ఉంటుందంటే అదే పొందిన నియమం అంటారు. అయితే మనకు ఎట్లా ఉంటుందంటే, ఓ నియమం ఆచరించబోతుంటే అన్నీ అడ్డంకులే. అప్పటికీ వినాయక చవితి రోజున నేను పూజ చేసి కథ చదివా అంటాడు. ఇంత బొంకులు బొంకద్దు ఇప్పుడు కూడా, అర్థమైందా? ఈ బొంకులు బొంకి ఇప్పుడు ఎవరిని మనం తప్పుగా రుజువు చేస్తున్నాము, వినాయకుడిని తప్పుగా. నేను పూజ చేశా, అయినా నాకు ఈ గోళ్ళ కష్టాలనే వస్తున్నాయని ఎప్పుడన్నాము, అప్పుడు మనము దేవతలనే మోసం చేయడానికి ప్రయత్నం చేశామన్నమాట. దేవతలు మోసం చేయటం, అది ఎవరినో దేవతలో దెయ్యమో ఎవరినైనా సరే ఎవరినో మోసం చేయబోతుంటే చివరికి మోసం చేయబోయినటువంటి తాను మోసం తనలో నిండుకుపోయి ఉంది కనుక ఆ మోసము తానే పొందినవాడైనాడు. ఈ మాట మనం బాగా గుర్తించాలి. ఎవరి మీద కోపం వచ్చిందంటే వాడి మీద కోపం, తన కోపం వాడి దగ్గరికి పోలే, వాడి మీద అయినా సరే కోపం తనకే వచ్చింది, తన దగ్గరే ఉంటుంది, ఉండి తన్ని బాగా తరుగుతుంది అన్నమాట. అట్లా అందువల్ల నియమం అంటే ఎప్పుడూ కూడా కష్టపడకూడదు. నియమం లేకపోతేనే తాను వేరే చోటుకి వెళ్ళిపోయినవాడు అనమాట. వేరే చోట తాను బందీ అయినాడు, ఒక జైల్లో ఇరుక్కున్నట్టుగా. నియమం లేకపోతే బయట ఇరుక్కున్నాడు జైల్లో. ఎప్పుడు దాన్ని వదిలేశాడో తనకు స్వేచ్ఛ. ఇది మనకు గౌక్కున చెప్పినంత మాత్రం చేత అందదు. ఎందుకంటే మనం పశుపక్షి కీటకాదుల్లో ఇట్లా ఎక్కటప్పటికి బతికిన వాళ్ళం మనం, అందువల్ల మనకు అందదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది జ్ఞాపకం చేయించుకోవాలి బోధవాక్యాల చేత. ఎడు తిరిగినా తనకు బోధ అట్లాగే రావాలి. ఎడు తిరిగినా తనకేదో ఒక సమాధానం, తన దోషానికి ఒక సమాధానం చెప్పేటటువంటి ఒక క్లూ రావాలి. అతను దాంతోపాటుగా ఆ రావడం ఎట్లా ఉంటుంది, అది ఆ దృష్టితో తాను వెతికితే తనకు తప్పకుండా తన దగ్గరే దొరుకుతుంది. ఉంటున్నారా? ఆ పరిష్కారము తన దగ్గరే దొరుకుతుంది, తన లోపలే దొరుకుతుంది. తన లోపల ఒకప్పుడు తప్పుని ప్రేరేపణ చేసిందో, ఆ తర్వాత ఆ తప్పు ప్రేరేపణ వల్ల వచ్చిన కష్టాన్ని అనుభవించాలనుకున్నదో, అది పరిష్కారం కోసం వెతుకుతున్నాననుకున్నదో అక్కడే తన దొరుకుతుంది. అంటే ఇప్పుడు అర్థమయ్యేటికి దోషం చేయటం కానీ, దోషం నందు తప్పు బాధపడటం కానీ, పరిష్కారానికి వెతకడం కానీ, సాధన కానీ ఎప్పుడు తనకు సాధనగా సిద్ధింప చేసుకునేటటువంటి చైతన్యంతో చేస్తే
ఆరంభింపరు నీచ మానవులు. అట్లా వాళ్ళు ప్రయాసపడటానికి అవస్థపడి అబ్బో మా వల్ల కాదు మేము చేయలేంపమంటారు. ఆరంభించి త్యజింతురు మధ్యస్థులు అనమాట. మొదలుపెట్టి లేదులే అని వదిలేస్తారు. ఆరంభించి ఏం చేస్తారు, కడదాకా చూసుకొని దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళకి తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుందంటే వాళ్ళ ప్రయత్నం ఎట్లా ఉంది, సిద్ధింప చేసుకునేటట్లుగా ఉంది. అంత చైతన్యాన్ని ఇచ్చాడు తనకు. అంటున్నారా లేదా? చైతన్యాన్ని తనిచ్చిన చైతన్యమే తనకు సిద్ధింపచేస్తుంది. తన చైతన్యంలో లోపం ఉంది కనుకనే ఆరంభించకుండా ఉంటాడు. ఇంక తమ్ముడు అంత కాకుండా ఆయన సరిపోలే, చైతన్యం అయితే ఉంది కానీ సరిపోలే. వాడు ఆరంభించి త్యజింతిరు మధ్యముడు అన్నాడు. మధ్యలో వాళ్ళు వదిలేస్తారన్నాడు. కనుక ఇటువంటిది ఈ దోషాలకన్నిటికీ కూడా ఇటువంటివి అనేక దోషాలు ఉన్నాయి. చెప్పలేము, లెక్కలేరన్ని దోషాలు ఉన్నాయి. ఆయా వ్యవస్థలో తన ప్రవృత్తి గబుక్కన వచ్చి ముందు కూర్చుంటుంది. గబుక్కన ముందు వచ్చి కూర్చొని తను ఏం చేయాలో ఎందుకు చేయాలో తనకే తెలియకుండా ఉండేటట్లుగా తన్ని కప్పేస్తుంది, పూర్తిగా ఆవరించేసినట్టుగా చేస్తుంది. అందువల్ల తాను ఏం చేయాలి, దాన్ని అతిక్రమించడం కోసమని ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ ప్రవర్తించడం అనే దానిలో ప్రవర్తనగా మనం చెప్పుకున్నాం. ఇంట్లో బోధవాక్యాలు ఉండాలి. వాటిని అట్లా ఎప్పుడు చదువుకుంటున్నట్టుగా మనకు కూడా అలవాటు కూడా పెట్టుకోవాలి. అర్థమవుతుంది. లేకపోతే విన్నప్పటికీ కూడా నమ్మకం కలిగినప్పటికీ కూడా గబుక్కన దాని నిర్లక్ష్యం చేసామనుకోండి, నిర్లక్ష్యం చేసామంటే అతని దృష్టి పక్క వెళ్ళిపోయింది. ఆ పక్కకి వెళ్ళిపోయేటప్పటికి అది గుంజుకుంటుంది. అది గుంజుకుని అటే పోతాడు, అదే పోతాడు. మళ్ళీ వెనక్కి రావటం అనేది ఇట్లా ఉంటుంది, ఏమో చెప్పలేము. ఇది పెద్ద అవాంతరం సాధకుడికి. ఈ సాధకుడికి అవాంతరం రాకుండా ఉండాలంటే ఇంట్లో బోధవాక్యాలు పెట్టుకుని మళ్ళీ వినండి. ఆ తర్వాత ఈ యూట్యూబ్లో ఇంకా ఫేస్బుక్లో ఇప్పుడు 1000 పైన చాలా ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్ని మరి రోజుకు ఒకటి చొప్పున వింటే కూడా 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఇప్పుడు కరెంటుగా వస్తున్నటువంటి కాకుండా వింటూ పోతుంటే సరిపోతుంది. అది మళ్ళీ వినొచ్చు. ఇంతదాకా వినాలి, ఇంతదాకా తింటావు, ఆకలి తీరేదాకా అట్లాగే ఆకలి తీరేదాకా తన గ్రహింపు స్థిరంగా అందేటంత వరకు కూడా దాన్ని మనం ఇంకా శ్రవణం చేస్తూ వింటూ కూడా మనం ఉండచ్చు. కనుక అటువంటి తపస్సుని చేద్దాం. అందుకనే చెప్పేది తానెవరో తెలుసుకోవాలి. తనను తాను తెలియగా సృష్టి అవకాశం. అప్పట్టున ఇప్పట్టునంటే ఏం పట్టో ఏం అట్టో కానీ ఏం పట్టు అటు విషయాత్మకంగా ప్రవర్తించిన దాని ఎందు ఇప్పట్టున ఇక్కడ తన స్వరూపమునందు అనుభవమును అందుకోమంటుంది. ఇది విచారణ, ఇది ఆత్మవిచారణ. ఈ అవిచారణ వల్ల తనకు తప్పకుండా తన స్వరూపము అందుతుంది. స్వరూపం అందకపోతే తను ఎంత ఆలోచించి కొంచెం ఆగి ఆలోచించండి. నేనెవరో తెలియకుండా నేనేం చేస్తాను? చాలా అసహ్యంగా ఉంటుంది. ఇన్ని చేస్తున్నానంటున్నాడు, నువ్వెవరో నువ్వు తెలీదు, అక్కడ ఏం చేస్తున్నావో నీకేం తెలుస్తుంది? చేసే కర్త లేడు కదా అక్కడ, నిజమైన కర్త లేడు. వాడెవడో అట్లా పరావర్తనం చేసేవాడు, లేకపోతే వక్రీభవనం చేసేవాడు ఎవడో ఉన్నాడు. వాడు పట్టుకొని వాడు చేస్తుంటే వాడిని కూడా నేనే అనుకొని నేను చేశానంటే ఓం తత్సత్.